Imporce cancer! ना जाओ, खतरा अच्छा है। मत खा, आटो बाटो खोज। బయటికి రారా రే అప్పారావు. ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఇక్కడ మేడ మీద. ఏం కావాలి? దిగి రారా. ఊరికి వెళ్తానని చెప్పడానికి వచ్చావా? కాదు, నిన్న పైకి పంపించడానికే వచ్చాను. పైకే? వాళ్ళకి ఎంత డబ్బిచ్చావు? ఎవరికి? నీ గూర్ఖా రౌడీలకి. రేయ్ చిన్న మావయ్య డోలత్తయ్య వెళ్ళారాయ్. మొగాడలేని ఈ సమయంలో నువ్వు రౌడీజం చేయకో. నువ్వు మగాడివి కావని నీకే తెలుసు, అందుకేగా రౌడీలు పంపించావు. రౌడీలా? ఏమిట్రా వాగుతున్నావు? చలిగాలిలో నడివీధిలో పడుకోవడం వల్ల నీ మతిగాని పోయిందయ్యే. ఇంకోసారి ఇలా చేశావో నీకు మతిపోయేలా నేను చేస్తాను. రేయ్, కుక్కని సింహాసనం ఎక్కించినా దాని బుద్ధది మానదు. ఇక్కడికొచ్చినా కిరాయి రౌడీలే కదరా నీకు తోడు. వీళ్ళెవడో ఎక్కడో చావగొట్టుంటాడు. దెబ్బలు బాగా తగిలాయా? అది ఆ రౌడీ రాయాలని అడగరా, చెప్తారు. అన్న మాట నిలబెట్టుకునేవాడు ఈ అప్పారావుని కాదు కాదు, ఈ అశోకని అర్థమైందా? రేయ్ ఇవన్నీ నీ ఊరికే శాంపుల్ దెబ్బలు రా, రిహార్సల్స్. ఇంకా నువ్వు మావి కూతురుతో కలిసి తిరగాలనుకున్నావు, తగిలిన చోట తగలకుండా దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అప్పారావు, గూర్ఖా కత్తులు ఇక్కడ చాలా చీప్ గా దొరుకుతాయట. ఒకటి కొని తెచ్చి కూరగాయలు తరిగినట్టు నీ తల తరిగి పారేస్తాను. అడుసు మిల్లి అశోక్ ని సవాల్ చేస్తున్నాను. చెక్. ఆ మాట నేనాలి. ఏంటి? ఉండు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. ఏమిటో చేతిలో? ఫోటోగ్రాఫ్స్ సార్. షో మీ. Excellent. I'm proud of you. థ్యాంక్ యూ సార్. How did you manage? ఒంటరిగా? ఒంటరిగా కాదు. మరి? అది కాదు, సహాయానికి ఎవరైనా రాకపోతారా అన్న ధైర్యంతో. అలా కాదు, ఇలా ఇలా పట్టుకుని క్లిక్. మోక్షి మెడలో ఉన్న మాలను గమనించావా?
ఏమిటి దీని ప్రత్యేకత? ఈ మాల వాళ్ళ అధికారానికి గుర్తు. సింబల్ ఆఫ్ ఈవిల్ కదూ? ఎస్, అండ్ దెన్ లవ్. నైస్. నోను, పునర్జన్మించిన లామా మెడలో ఉన్న మాలకు బోక్షి మెడలో ఉన్న మాలకు చాలా వ్యత్యాసం. సి, ఇదే అది. ఐ సీ. యూ. ఇందులో అన్ని వివరాలు రాసున్నాయి, నువ్వు తీసుకెళ్ళు. ఓకే సార్. Love you. Hey, I love you. క్యూ స్వప్నం. చెప్పనా? అశ్వని వదినా. తను మాత్రమే కాదు, నువ్వు కూడా ఉన్నావు. నువ్వు పడుకో, మిగతాది నేను చూస్తాను. అయ్యో. అశ్వని, అచ్చు. నన్ను పిలిచావా? లేదే. పిలిచినట్టయిందే. ఊహించుకొని ఉంటావు. కరెక్ట్. అనుక్షణం నీ ధ్యాసలోనే ఉంటాను కదా, అందువల్ల అలా అనిపించింది. సరే, నేను డిస్టర్బ్ చేయను. ముందు నువ్వు రీసెర్చ్ చేసుకో. బెస్ట్ ఆఫ్ లక్. అప్పారావు బావా. ఏమిటి అశ్విని? నేను అప్పారావు బావా అని పిలిస్తే నువ్వెందుకు పలికినట్టు? ముద్దు పేరుతో పిలిచావు అనుకున్నా. నువ్వు ఏ పేరుతో అయితే ఈ రోజు నుంచి అప్పారావు బావా అని పిలుస్తాను, లేదా స్వీట్ అప్పు అంటాను. నీ ఇష్టం. పోరా, ఇది వాడి ఫోటో కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? అవును కదూ. ఇది నా టేబుల్ మీదకి ఎలా వచ్చింది? వాడు నిన్ను వశం చేసి వాడే ఇక్కడ పెట్టుంటాడు. ఓ, దేనికైనా తెగిస్తాడు వాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఎందుకంటే చిన్న మావయ్య నిన్ను నాకు అప్పగించి పోకరా వెళ్ళాడు కదా. ఆయన తిరిగి వచ్చేలోగా వాడు ఏదైనా దౌర్జన్యం కనుక చేస్తే సమాధానం చెప్పాల్సింది నేను కదా. డాడీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. రాగానే అన్నీ చెప్తాను. ఏం చెప్తావు? అతని విషయం ఇక మనసులో దాచుకోలేను. అశ్విని, నువ్వు దేనికి భయపడద్దు. రేపటి నుంచి నేను నీడలా నీ వెంటే ఉంటాను. ఆ కూతురు మాట్లాడుతావు. థ్యాంక్ యూ. వెళ్ళిపోయిందే. వారిని ఈ సైకిల్కి పెడలేదే. సరే, ఈ మాట చెప్పడానికేనా ఉదయాన్నే నన్ను వెతుక్కుంటూ వచ్చావు? తమాషా కదా అశోక్. ఒక సాధారణమైన కుర్రాడి మెళ్ళలో ఉండాల్సింది కాదు ఈ మాల. ముద్దు కృష్ణ ఒక దైవ స్వరూపం అని చెప్తుంటే నవ్వకేం చేయాలి? పైగా ఒక స్పెషల్ మాల వేసుకుని దేవుడు వీధుల్లోకి వచ్చి తిరుగుతాడు. ఈ దేశంలోని వింత ఆచారాల గురించి నీకు తెలిసే అవకాశం లేదుగా. ఆ కుర్రాడి చేతికి పచ్చబొట్టుందా? పచ్చబొట్టు ఉంది. పేరేమిటి అడిగావా? ఏదో ఒక విచిత్రమైన పేరు, ఏదో ఒక పోచ అని. సింపోచేనా? అలాంటిదే. మై గాడ్, ఆ కుర్రాడు హోమ్లా పర్వత ప్రాంతంలో ఉన్న ఏదో మొనాస్ట్రీ లామా అయి ఉండాలి. లామానా అంటే ఏమిటి? ఇల్లెక్కడు అడిగావా? ఇల్లు ఎక్కడని అడిగినప్పుడు దూరంగా ఓ కొండ వంక చూసి చేయి చూపించాడు. ఉన్నట్టుండి కనిపించకుండా పోతుంటాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? వాడు నాతోనే ఉన్నాడు. రా. ఏయ్, అడిగో, నేను చెప్పాగా. నేను కెమెరా తీసుకొస్తాను.
అలా పరిగెత్తికి వెళ్ళరు నువ్వు దేకి అరికించులేనా మర్కటం అంటున్నట్టు ఈ పిల్ల పొరపాటున కోతికి పుట్టలేదు కదా ఓ అన్నీ. అశ్వినికి అడిగిలో ఏం పనుంటుంది? అది ఒంటరిగా ఇక్కడికి రాదే. వాడు కూడా ఇక్కడికి వచ్చుంటాడు. ఆ మృగం అడవికి తీసుకొచ్చి అశ్విని మనసు మార్చాలని ప్లానా? జరగదు జరగదు జరగనివ్వను. তুমি থাকো, আমি দেখাবো। जसलई हमें देखो देखो हन्नु Nacho.
నా కళ్ళు నాకు కనిపించడం లేదు. అశ్విని, నాకు కనిపించడం లేదు. మీరంతా ఎవరు? ఈ ఫారెస్ట్ ఎంత అడవిలా ఉంది. ఏ మూలను దాక్కున్నా సరే ఈ అబ్రకదబ్రా అప్పారావు నిన్ను పైకి లేపేస్తాడ్రా. ఆకాశంలో ఎవడో నా చేత శీర్షన్నాడు. అయ్యో 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 అందరూ కలిసి ముక్కలు చేసి బాబాయ్. అయ్యో భయపడకు. నీతో మాట్లాడేందుకు ఈ ఆశ్రమం నన్ను నియోగించింది. రక్షకున్నా నేనా? అవును. ఈ మఠాధిపతి తారాబలం చూసి సెలవిచ్చారు. రోహిణి నక్షత్రంలో జన్మించిన వ్యక్తి హిమాలయాలు దాటి వస్తాడని. నీకు విధి మీద నమ్మకం ఉందో లేదో, గడచిన కొన్ని వారాలుగా నీ రాక కోసం ప్రార్థనల్లో పూజల్లో మునిగిపోయారు ఈ సన్యాసులందరూ. ప్రతి జన్మకు ఒక కర్తవ్యం ఉంటుంది. క్షుద్రశక్తుల బారి నుంచి రింపోచను రక్షించుట దేవుడు నీకిచ్చిన బాధ్యత. అది ఎలా సాధించగలవనా? దృష్టి లేని వాడికి శబ్దమే మార్గదర్శి, శ్రవణశక్తే అతని ఆయుధం. బావా, షేవుల్ బాబా తరతరాలుగా ఈ మొనాస్ట్రీని సంరక్షిస్తున్న ఆదిమ నివాసుల కుటుంబానికి చెందిన వ్యక్తి. అంధత్వాన్ని ఎలా జయించాలో బాబా నీకు నేర్పిస్తాడు. కానీ ఆలోగా కుర్రాడికి ఏదైనా ఆపదొస్తు రాదు. సూర్యగ్రహణానికి ముందుగా ఏ ప్రమాదమూ జరగదు. आवाज सुनो सुनो। हाँ
హ, హ.